ఓటింగ్ అయితే క్లోజ్ అయిపోయింది నిన్న నైట్తో. అయితే చాలా వరకు విన్నర్ ఎవరో ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయింది. అయితే కొంతమంది ఏం చెప్తున్నారంటే గౌతమ్ విన్ అయినట్టు, కొంతమంది నిఖిల్ విన్ అయినట్టు. అండ్ ఇది నా పర్స్పెక్టివ్ చెప్తున్నాను. చాలా వరకు ఓటింగ్లో నిఖిలే లీడ్లో ఉన్నాడు. అండ్ నేను చాలామంది నిన్న మొన్న కానీ గౌతమ్ అఫీషియల్ ఓటింగ్లో లీడింగ్లో ఉన్నాడు అన్నారు. బట్ అదైతే నమ్మశక్యం కాదు. అఫీషియల్ ఓటింగ్ ఎవరికీ తెలియదు. సో ఇదైతే పక్కా. సో నిఖిల్ ముందు నుంచి టాప్లో ఉన్నాడు కాబట్టి నిఖిల్ పోల్స్ కానీ యూట్యూబ్ పోల్స్ కూడా ఫేక్ చేయొచ్చంట. సో చాలా వరకు నేను కనుక్కున్నది కానీ పర్సనల్గా చాలామందిని అడిగాను, నిఖిలే విన్నర్ అవ్వాలనుకుంటున్నారు. యాక్చువల్గా నిఖిల్ డిజర్వ్ టు బి విన్నర్. ఇది పక్కా నిఖిలే విన్నర్ అవుతాడు, గౌతమ్ రన్నర్ అవుతాడు. సో ఎలాంటి మార్పులు లేవు. మీరు ఇదే రేపు సాయంత్రం 7 గంటల నుంచి చూడబోతున్నారు. గ్రాండ్ ఫినాలే విన్నర్ నిఖిల్. ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను. నేనైతే గౌతమే విన్ అవ్వాలనుకున్నాను, ప్రతి వీడియోలో చెప్తున్నా. బట్ గౌతమ్ అయితే ఈసారి అవ్వడు. ఎందుకంటే ముందు నుంచి ఓజీ లైన్ నుంచి నిఖిల్ ఉన్నాడు. మధ్యలో వచ్చి వైల్డ్ కార్డ్ ఎంట్రీకి కప్పు వచ్చిందంటే ఎలా ఉంటుంది అసలు. సో మ్యాక్సిమం అయితే ఉండదు నాకు తెలిసి. నిఖిలే విన్నర్. మీరు ఎవరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.